హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ FSL కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ తోటి ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ FSLలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంప్యూటర్ ల్యాబ్లోని షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజన్లతోటి మంటలు ఆర్పుతున్నారు సిబ్బంది. ఆ ల్యాబ్లోంచి దట్టమైన పొగ బయటకు వస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. విషయం తెలియగానే ఘటనా స్థలికి చేరుకున్నారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాము. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ FSL కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి క్రితం కంప్యూటర్ ల్యాబ్లోని షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. దట్టమైన నల్లటి పొగ విండోస్ నుంచి బయటకు వస్తుంది. లోపల ఫైర్ జనరేట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టుగా అనుమానిస్తున్నారు. విషయం తెలియగానే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. డీసీపీ శిల్పవల్లి ఘటనాస్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఏమిటి సిచ్యువేషన్? ఎంతసేపటి క్రితం అక్కడ ఫైర్ జనరేట్ అయ్యింది? కారణం ఏమని చెప్పేసి అని అంటున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? సో FSL ఫస్ట్ ఫ్లోర్లో ఈ మంటలు చెలరేగాయి. సో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు, కానీ దట్టమైనటువంటి పొగ ప్రస్తుతం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుండి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఫైర్ సిబ్బంది ఇటువైపు రైట్ సైడ్ మనం చూడొచ్చు. ఫైర్ సిబ్బంది లోపలికైతే చేరుకున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బికాజ్ ఆ ఎక్విప్మెంట్స్ వల్ల ఇంకా ఒకదానికి ఒకటి అంటుకొని ఎక్కువ పొగ వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్విప్మెంట్స్ని ముందస్తుగా బయటికి తీసేశారు. సో లోపల ఉన్నటువంటి ఆ పొగని కంట్రోల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కారణంగా ఈ పొగతో పాటు మంటలు ఎక్కువగా వ్యాపించకుండా సరౌండింగ్స్లో ఉన్నటువంటి పరికరాలు మొత్తాన్ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల అంతా కూడా ఒక ల్యాబొరేటరీ టైప్ ఉంటుంది. కాబట్టి ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ద్వారానే ఈ పొగ ఎక్కువగా వ్యాపిస్తుంది అనేటువంటిదే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ఫైర్ సిబ్బంది అయితే తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో 11:30 అవర్స్లో జరిగినట్టు తెలుస్తుంది. ఒక ఫస్ట్ ఫ్లోర్ అన్నారు, ఒక ల్యాబ్ అనుకున్నాం, ఒక రూమ్ అనుకున్నాం. చూడబోతే మొత్తం ఫస్ట్ ఫ్లోర్లోని ఎన్ని విండోస్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి ఫైర్ బయటకు వస్తున్నట్టుగా ఉంది. ఎంటైర్ ఫ్లోర్ అంతా మంటలు అంటుకున్నాయో ఏమిటి? సో ఫస్ట్ ఫ్లోరే ఉన్నప్పటికీ అక్కడ ఒక్కొక్క ఛాంబర్ ఉంటుంది. సో ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సాధారణంగా క్రిమినల్ కేసెస్లో ట్రేస్ కానటువంటి
సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సంబంధిత ఆధారాలను సేకరించి ఇక్కడికే ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తూ ఉంటారు. సో వాటిని టెస్ట్ చేసేటువంటి మిషన్స్ చాలా పరికరాలు ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉంటాయి. సో ఆ పరికరాలలో కొన్ని ఎక్విప్మెంట్స్ ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఎక్కడ కూడా మనకి ఫైర్ కనిపించడం లేదు, కేవలం లోపల ఉన్నటువంటి స్మోక్ మాత్రమే బయటకు అదంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో వన్స్ ఫైర్ సిబ్బంది అక్కడ కంప్లీట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రిమైనింగ్ కాల్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ నుండి తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్స్ కారణంగానే ఒకదానికొకటి అంటుకొని ఈ తరహాలో ప్రమాద తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లాస్టిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాని నుండి పొగ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి వర్షన్. సో లోపల ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఇప్పటికే బయటికి పంపించేశారు. సో బయట దృశ్యాలు ఒకసారి చూస్తే మొత్తం ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి టీం అంతా కూడా బయటికి వచ్చేసారు ప్రమాదం జరిగినటువంటి టైంలోనే. సో ప్రజెంట్ అయితే 3 ఫైర్ ఇంజన్లు ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఆల్రెడీ మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పొగను మాత్రం కంట్రోల్లోకి తీసుకురాలేదు. ఆ పొగను కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతాయి. రైట్ ప్రణీత.